84,00,000 జీవరాశులలో 83,99,999 జీవులకి నేను ఇవ్వలేదు. అవి రామనామని చెప్పలేవు, వాటి కర్మ అంతే. నీకు ఇచ్చాను, ఎన్ని మాటలు వాడావు? 74 ఏళ్ళు బతికావు, ఎన్ని మాటలు భగవన్నామని చెప్పావు? ఆయనకి తెలియని విషయమా? ఎన్ని మాటలు ధైర్యంగా వేద హృదయాన్ని సమర్థించావు? ఎన్ని మాటలు తప్పుత్రోవలో వెడుతున్న వాళ్ళని మంచి త్రోవలోకి వెళ్ళమని సహృదయంతో మాట్లాడావు? ఈశ్వరుడు లెక్క కట్టి ఎన్ని మాటలు నీ వాక్కు దోషభూయిష్టమైంది, ఎన్ని మాటలు పనికొచ్చింది. ఎందుకు నీకు స్వరపేటిగా అక్కర్లేదుగా, 10 మందిని పాడు చేయడానికి ఎందుకు అది? కాబట్టి అది అక్కర్లేని ఉపాధిలోకి వెళ్ళిపో అంటాడు. అందుకే మనుష్య జన్మకి పునర్జన్మకి కారకుడు ఎవరు అంటే మనుష్యుడే. అందుకే చిట్ట చివర వాసనాబలంగా మనసు దాన్నే పట్టుకుని వెళ్ళిపోతాడు. అదే ఈశ్వరుడు తీర్పు చేస్తాడు. అందుకే ఆ వాక్కు ఎవరు అంటే అమ్మవారు.